ఎంత ప్రెట్టి ఉంది చూడు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు స్ఫూర్తి. సో ఇవాళ నుమాయిష్ ఎగ్జిబిషన్ వ్లాగ్. ఇవాళ కొంచెం ఇంటరాక్టివ్గా ఉంటుంది. లాస్ట్ టైం వ్లాగ్ వచ్చి జస్ట్ వెళ్ళి మొత్తం అన్ని కాస్ట్లని చూపించాను కదా, అండ్ నేను అప్పుడు ఏం కొనలేదు కూడా. సో ఐ వెంట్ టు లైక్ ఎక్స్క్లూజివ్లీ షూట్ వీడియో. ఒకసారి మీరు అది వెళ్ళి చూసేసేయండి ఒకవేళ చూడకపోయి ఉంటే. అందులో అన్ని రకాల ఐటమ్స్వి కాస్ట్స్ ఉంటాయి. అండ్ నాంపల్లి మెట్రోలో దిగొద్దు, గాంధీ భవన్ మెట్రోలో దిగండి. నాంపల్లి మెట్రో నుంచి ఎగ్జిబిషన్ వచ్చి ఒక 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది. గాంధీ భవన్ మెట్రో అయితే జస్ట్ దిగగానే ఎగ్జిబిషనే ఉంటుంది అనమాట. అండ్ యాజ్ యూజువల్ ఫస్ట్ అయితే గేట్ 2కి వచ్చేసాము. గేట్ 3కి వెళ్ళాం ఫస్ట్. అక్కడ ఏం లేవు ఎక్కువ షాప్స్ అని మళ్ళీ గేట్ 2కి వచ్చాము. ఆక్సిడైజ్ జ్యువెలరీ ఇంకా ఉంటుంది కదా, అవన్నీ కొంచెం ట్రై చేసాము. అండ్ ఇది 100 రూపీస్ చెప్పారు. ఇప్పుడు నేను ట్రై చేస్తుంది. చాలా బాగుంది, మంచిగా పర్ల్స్ ఉంది కదా. సో ఒక శారీ మీదకి లైక్ ఏదైనా సింపుల్ డ్రెస్సెస్ మీదకి అట్లాంటి వాటి మీదకి వేసుకోవచ్చు అని తీసుకున్నా. ఇప్పుడు చూపిస్తున్న ఇయర్ రింగ్స్ ఇవన్నీ 50 రూపీస్ కదా. ఇవైతే ఇంకా తగ్గించారు గైస్. అంటే మేబీ చిన్న వాటి మీద ఏమైనా తగ్గిస్తారేమో కానీ కొంచెం నార్మల్ ఇయర్ రింగ్స్ మీద తగ్గించారు. అండ్ ఇప్పుడు కనిపిస్తున్న చైన్స్ ఉన్నాయి చూసారా, అవి 100 ఈచ్ అని చెప్పారు. అసలు మేము తగ్గించరేమో అనుకున్నాము, కానీ ఆ చైన్ వచ్చి 75 ఈచ్ చెప్పారు. అండ్ ఈ చైన్ వచ్చి 100కి 3 చెప్పారు. సో నేను షాక్ అయిపోయాను. 100కి 1 నుంచి 100కి 3 వరకు వచ్చారు. కాకపోతే నేను రిటర్న్లో తీసుకుందాము అనుకొని ఇంక తీసుకోలేదనమాట. వాళ్ళు మేము వెళ్ళిపోతుంటే కూడా ఇంకా రండి తీసుకోండి అన్నారు. నా కజిన్ తీసుకుంది కానీ నేనేం తీసుకోలేదు. ఇక్కడ ఈ లేయర్ చైన్ కూడా 150కి 2 అన్నారు. సో చూడండి, అసలు ఇంత తగ్గిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చైన్స్ దగ్గర అయితే. సో 100కి 3వి తీసుకుందాం అనుకున్నా, బట్ బాగానే ఉన్నాయి ఫినిష్. అంటే కొంచెం అట్లీస్ట్ ఒక 3-4 టైమ్స్ వాడచ్చు పడేయచ్చు అట్లా ఉన్నాయి అనమాట. ఈ లేయర్ చైన్ కూడా పర్లేదు, షాప్లో కొన్నంత క్వాలిటీ లేదు కానీ ఐఎమ్ షూర్ ఇట్ విల్ లాస్ట్ ఫర్ అట్లీస్ట్ ఒక 7 యూజెస్ అనుకో. అండ్ ఈ ఇయర్ రింగ్ షాప్లోనే నేను లాస్ట్ టైం కూడా తీసుకున్నా. ఇవి 50 రూపీస్ అనమాట. ఏ ఇయర్ రింగ్ బట్టు కూడా 50 రూపీస్. స్టడ్ అయినా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అని ఏదైనా, అండ్ క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి. ఇది గేట్ 2లో రైట్ సైడ్లో దొరుకుద్ది మీకు. లైక్ రైట్ సైడ్లో ఫస్ట్ ఇయర్ రింగ్ షాప్ అనుకోండి. సో ఇక్కడే ఆక్సిడైజ్ కూడా చాలా బాగున్నాయి. సో అంటే జస్ట్ కింద నుంచోబెట్టిన వాటికన్నా ఇట్లా ఒక షాప్ మినీ షాప్ సెటప్ లాగా ఉంటాయి అనమాట. అక్కడ తీసుకోండి. అక్కడ ఇంకా చాలా క్వాలిటీ అనిపించాయి. అండ్ అంటే ఫేడ్ అయినట్టు అట్లా లేవు, చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే 50 రూపీస్కి వస్తుందంటే గ్రేటే. సో కొంచెం మీకు 50 రూపీస్కి బయట దొరకవు అనుకున్నవి ఇక్కడ కొనుక్కోవచ్చు. నేను కూడా కొన్ని తీసుకున్నా. ఈ బ్యాగ్స్ వచ్చి 300 ఈచ్ అనమాట. సో చాలా బాగున్నాయి చూడ్డానికి కూడా, బయట కూడా క్వాలిటీ మంచిగా అనిపించాయి. అండ్ ఇవి పబ్కి వేసుకెళ్ళొచ్చు. ఆల్సో పట్టు చీరల మీద కూడా మంచిగా మ్యాచ్ అవుతాయి. అండ్ సేమ్ ఇలాంటిదే నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ 2000 పెట్టి కొన్నాను అనమాట. ఇట్లా పబ్కి పట్టు చీరలకి రెండింటికి మ్యాచ్ అయ్యేలాగా. సో అది కంపేర్ చేసుకుంటే అబ్బాయి ఇది ఎంత బాగుంది అనిపిస్తుంది. మేబీ ఇది అంత లాంగ్ లాస్టింగ్ ఉండదేమో దానంతా. వీటిలోనే రోజ్ గోల్డ్, క్రీమ్ గోల్డ్, ఇంకా లైక్ కంప్లీట్ గోల్డ్, ఇట్లా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. చాలా కన్ఫ్యూజ్ అయ్యాము ఏం తీసుకోవాలని. షాప్లో అయితే ఏదో 1-2 మోడల్స్ ఉంటాయి ఇట్లాంటివి. వి విల్ జస్ట్ టేక్ ఇట్, మన బడ్జెట్లో వచ్చేవి. అండ్ ఎనీవే ఇక్కడ ఆన్లైన్ పేమెంటే చేసాము, ఎందుకంటే డైరెక్ట్ మాన్యువల్గా బిల్ తీసుకుంటే చాలా వెయిటింగ్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ స్కానర్స్ ఉంటాయి ఎంట్రన్స్ దగ్గర, అది తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. ఎంట్రన్స్లోకి వెళ్ళగానే ఇట్లా ఫస్ట్ ఫిక్స్డ్ ప్రైస్ షాప్ ఉంటుంది. అక్కడ క్వాడ్ సెట్స్ మొన్న తీసుకున్నా కదా, సేమ్ అదే మళ్ళీ వచ్చి ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నా. అది టైట్ అయిపోయింది నాకు. ఇంకా చాలా వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి గైస్. నాకు అనిపించింది ఇంకో క్వాడ్ సెట్ తీసుకోవాల్సింది, ఒకటే తీసుకున్నా. బట్ చాలా బాగున్నాయి. నేను ఇది తీసుకున్నా అనమాట, పింక్ కలర్ది. చాలా ప్రెటీ ఉంది కదా. అక్కడ క్వాడ్ షర్ట్స్ ఎక్కడైనా ఏ షాప్లో అయినా 500 కాటన్వి అయితే. కొంచెం సిల్క్ మిక్సింగ్ వచ్చినవి అయితే 700-800 అలా ఉన్నాయి. అవి కూడా బాగానే ఉన్నాయి. ఇవైతే ఇంకా క్యాజువల్గా ఉన్నాయి. అవైతే కొంచెం డ్రెస్డ్ అప్ టైప్ ఫీలింగ్ కోసం జర్నీలో అట్లా వేసుకోవచ్చు కదా. ఇవి ఈ ప్యాంట్స్ చూసారా, 350 రూపీసే. మంచి లైక్ హై క్వాలిటీ అనిపించాయి, కానీ తీసుకోలేదు నేను ఎందుకో. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఆలోచిద్దాం అనుకొని ఇంకా అట్లా అయిపోయింది. అండ్ ఇట్లాంటి టాప్స్ కూడా ఉన్నాయి 450కి అట్లాగా. ఇఫ్ వీ కెన్ పిక్ అ రైట్ వన్ బాగుంటుంది. అండ్ మేము అక్కడే అన్ని ట్రై చేసి చూస్తాం అనమాట. ఇంకా ఎందుకంటే ఒక్కోసారి చూడ్డానికి మంచిగా అనిపిస్తాయి, మళ్ళీ టైట్ అనిపిస్తాయి కదా. సో ట్రై చేసి చూసేసాము. అండ్ మేము ఈ షాప్లోనే ఎక్కువ తీసేసుకున్నాము. ఇది ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఉంటుంది అనమాట. అంటే కొంచెం 1-2 షాప్స్ తర్వాత ఉంటుంది. సో ఇవన్నీ కూడా చూపించే టాప్స్ అన్నీ కూడా 400-350 అలాగా. సో 350 మ్యాక్స్ అన్నీ. చాలా బాగున్నాయి యాక్చువల్లీ 350కి. ఐ థింక్ దీస్ ఆర్ రియలీ వర్త్ ఇట్. ఇప్పుడు నేను వేసుకుంది కూడా 350. బాగుంది కదా.
అండ్ ఇట్స్ డెఫినెట్లీ ఎ వెరీ గుడ్ కాటన్. ఇది కాటన్ కాదు కానీ సింథటిక్ మెటీరియలే కానీ ఎంత బాగుంది. మేము అక్కడ లైక్ మా డ్రెస్సెస్ మీదే ట్రై చేసేసుకున్నాము. అండ్ నేను ముందు రోజు వచ్చా కాబట్టి నన్ను గుర్తుపట్టారనమాట. మీరు వచ్చారు కదా వ్లాగ్ తీసుకొని వెళ్ళారు అంటే, అప్పుడు వ్లాగ్ కోసం వచ్చేప్పుడు కొనడానికి వచ్చాను, వాళ్ళు బై అంటే ఇంక ఒప్పుకున్నారు. అండ్ మేమైతే ఇంకా ముగ్గురు ఉన్నాం కదా, సో ఒకళ్ళు బ్యాగ్స్ చూసుకున్నా, ఒకళ్ళు ట్రై చేస్తూ అట్లా కొంచెం కంఫర్టబుల్ అయింది. ఈ మిడ్డీస్ కూడా ఉన్నాయి. ఇవైతే కొంచెం శారీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఇట్లా సిల్క్ శారీ ఆ టైప్లో ఉన్నాయి కొంచెం, కానీ ఇట్లా పఫీగా ఉన్నట్టు అనిపించింది అవి ఆ మిడ్డీ, అందుకే తీసుకోలేదు నేను ఇంకా. ఏ వీడియో యా హే గైస్, సో మా దగ్గర ఏం బ్యాగ్స్ లేవు అవ్వవు అనుకున్నాం. సీ అవర్ బ్యాగ్. ఇది ఇంకా హాఫ్ షాపింగ్ ఇంకా హాఫ్ హాఫ్ పోయినావా? 3 shops I think we have roamed. బట్ నేను తీసుకెళ్ళా కాబట్టి బెస్ట్. అంటే కొనగలిగే That's true. That is true. ఎందుకంటే which you have already went కాబట్టి చాలా ఎక్కువ టైం. How are you enjoying it? Super. like a bit more crazy. Dopamine hit కొంచెం ఎక్కువ వచ్చింది and there is more lots to do. ఇది వన్ కలెక్షన్ అనే స్టోరీ నేను ఫస్ట్ డే కూడా కవర్ చేశాను. నేను చాలా షాప్స్ తిరిగాను గైస్, కానీ ఇక్కడ ఉన్నంత రీజనబుల్ ప్రైస్ నాకు ఎక్కడ అనిపించింది. వేరే చోట్ల బేరం ఆడితే తగ్గిస్తారేమో, బట్ ఇక్కడ ఏంటంటే పర్లేదు, వర్త్ అనిపించాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కజిన్ పట్టుకున్న డ్రెస్ 700, దానికి ప్యాంట్ చున్నీ ఏమి ఇవ్వలేదు, కానీ ఎంత ప్రెటీ ఉంది. లిటరల్లీ మింత్రాలో కొనుక్కుంటే ఎంత బాగుంటుంది. అండ్ వాళ్ళు కూడా అసలు విసుక్కోవట్లేదు మేము ఎంత లైక్ ట్రయల్స్ అవి వేసినా. వీళ్ళ దగ్గర హై కాస్ట్లీవి లేవు, ఓన్లీ లైక్ 1200 1300 నుంచి ఒక 600 వరకు ఉన్నాయి అనమాట. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ వచ్చి 1000, చాలా బాగుంది గైస్. ఆన్లైన్లో చూస్తే ఇలాంటివి 1600 అలా ఉన్నాయి. అండ్ నా కజిన్ పట్టుకుంది 700 అనమాట. ఆశ వేసుకున్న పింక్ డ్రెస్ ఉంది చూసారా, అది కూడా లైక్ 900 or 1000. సో మీకు అర్థమైంది కదా. ఓకే 1000కి ఎస్, ఇప్పుడు ఆన్లైన్లో అయితే 1600 1500కి వస్తాయి అనుకోండి, ఇక్కడ 1000కి వస్తున్నాయి. అండ్ వేరే షాప్స్లో అయితే ఇట్లాంటివి ఎంత కాస్ట్ చెప్తున్నారో. సో ఖచ్చితంగా ట్రైల్ వేయండి, ఎందుకంటే కొంచెం టైట్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్, లూజ్ అయితే ఓకే. కానీ ఇందాక చూపించిన హోల్సేల్ షాప్లో చాలా కొన్నాము, వెస్ట్రన్ వేర్ అట్లాంటివి. అక్కడ నాకు ఇండియన్ వేర్ అంత నచ్చలేదు ఆ ముందు షాప్లోవి. ఈ షాప్లో అయితే ఇండియన్ వేర్ కొన్నాం అనమాట. సో నా కజిన్ కూడా చాలా కుర్తీ సెట్స్ కొనుక్కుంది, నేను కూడా కొనుక్కున్నా. ఆన్లైన్లో నాకు లైక్ 2000 ప్రైస్ మార్క్కి ఇట్లాంటి సింపుల్ ఉండుండే నాకు కొనబుద్ధి అవ్వట్లేదు గైస్. 1000 అనగానే ఓకే పర్లేదు, బాగున్నాయి, కొంచెం ఫెస్టివ్గా ఉన్నాయి, కొంచెం కొన్ని రోజులతో ఆఫీస్ కూడా వేసుకెళ్ళొచ్చు అని అనిపించింది. అండ్ ఈ షాప్కి వచ్చేసరికి టైం 8:30 అట్లా అయిపోయిందనమాట. సో మేము అంటే ఎక్సైటెడ్గా ఉన్నాం, కానీ మేము అలిసిపోయినట్టు తెలుస్తుంది, ఇంకా ఆఫీస్కి వెళ్ళి మరీ వచ్చాం కదా. సో వాళ్ళు మాకు టీ కూడా ఆఫర్ చేశారు పాపం, మా షాపింగ్ కష్టాలు చూసి, కానీ మేము తీసుకోలేదు. అండ్ తర్వాత నడుస్తూ ఉంటే ఇట్లా చికెన్ కర్రీ షాప్స్ కనిపించాయి అనమాట. ఒక లేన్లో మొత్తం ఇంకా అవే ఉంటాయి. సో బయట వాళ్ళ దగ్గర 250 రూపీస్కి ఇట్లా పెట్టుంటాయి అనమాట, హ్యాంగ్ చేసి డ్రెస్సెస్. సో ఇట్లా నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, ఇక్కడ ఇది తీసుకోవాలా అని చెప్పి. 250 రూపీసే కదా, కానీ వాటికి లైనింగ్ ఉండదు, మనం స్టిచ్ చేయించుకోవాలి, అట్లీస్ట్ వైట్ బ్లాక్ ఆర్ లైక్ సెట్ అయ్యే కలర్ ఏదన్నా. సో ఇప్పుడు నా కజిన్ నేను ఇంకా ఈ ఆరెంజ్ టాప్ మా ఇద్దరికి బాగా నచ్చిందనమాట, ఆలోచిస్తున్నాము తీసుకోవాలా వద్దా అని చెప్పి. ఎవ్రీథింగ్ ట్రై చేసే తీసుకున్నాం గైస్. ఎందుకు అంటే ముగ్గురు ఉన్నాము, సో ఒకళ్ళు బ్యాగ్ చూస్తుంటే ఇంకో ఇద్దరం ట్రై చేయడం అట్లా. అండ్ ఎవ్రీథింగ్ 250 ఇవన్నీ కూడా. కొన్నిటికి ఏంటంటే మంచి ఫ్యాబ్రిక్ ఉంది, లైక్ థిక్ ఫ్యాబ్రిక్ ఉంది, అట్లాంటి వాటికి ఇంకా హ్యాపీ కదా, మనము లైక్ స్లిప్ ఏం వేసుకోక్కర్లేదు. సో 250 రూపీస్కి ఏమొస్తుంది గైస్, ఇంత మంచి స్టఫ్ అనిపించింది నాకైతే. మామూలుగా అయితే నాకు ఇంత ట్రై చేసే ఓపిక ఉండదు, బట్ నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్న కోఆర్డ్ సెట్ ఉంది కదా, అది ఫుల్ టైట్ అయిపోయింది. చూడ్డానికి అయితే పెద్దగానే అనిపించింది ఆ కోఆర్డ్ సెట్, ఇంటికి వెళ్ళాక రియలైజ్ అయ్యా. అందుకనే ఇంకా స్పెసిఫిక్గా ట్రై చేస్తున్నా ఎవ్రీథింగ్, ఈవెన్ 150 రూపీస్ 100 రూపీస్ కూడా ఐ ట్రైడ్ ఇట్ ఆన్ మై సెల్ఫ్. ఆబ్వియస్లీ ట్రయల్ రూమ్స్ ఏముండవు, ఇంకా డ్రెస్ మీద వేసేసుకొని ట్రై చేయడమే. అండ్ చూసారా ఎన్ని బ్యాగ్స్ అయ్యాయో అక్కడ పెట్టేసి ఇంకా మేము లైక్ కొనుక్కున్నాం అనమాట చికెన్ కర్రీ ఇవన్నీ. అండ్ ఈ రీజనబుల్గా ఉండే జ్యువెలరీ షాప్కి మళ్ళీ వచ్చాము, కాకపోతే అసలు చాలా టైర్డ్ అయిపోయాం గైస్, అసలు బ్రెయిన్ పని చేయట్లేదు. అండ్ ఇదంతా రిక్వైర్మెంట్ కాదు కదా ఇప్పుడు, సో వీ వాంటెడ్ టు టేక్ సంథింగ్, కాకపోతే ఈసారి తీసుకుందాంలే అని ఆగిపోయాము. ఇప్పుడు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఏమున్నాయో అవే కొనుక్కున్నాం అనమాట. అప్పటికే టైం 9:30 అయిపోయింది.
ఇంకా ఆ టైంలో వి కుడెంట్ థింక్, అప్పటికి చాలా అలిసిపోయాము, అప్పటికే చాలా షాపింగ్ చేసేసాము. సో అప్పటికి వెస్ట్రన్ వేర్ కూడా కొన్నా అనమాట, ఒక షాప్లో 150 రూపీస్కి దొరికితే తీసుకున్నా. అవన్నీ ఇంకా వ్లాగ్స్ తీయలేదు, అవి కూడా చాలా బాగున్నాయి. బట్ అసలు టైం లేదు, ఇంకా హరియప్లా అయిపోయింది మొత్తము. సో ఇంకా ఇవన్నీ తర్వాత చూద్దాంలే అని ఇంకొచ్చేసాను నేను. ఐ షుడ్ హ్యావ్ టేకెన్ సంథింగ్ తర్వాత అనిపించింది మా మమ్మీకి యూజ్ అయ్యేలాగా. ఇప్పటికైతే కుర్తీస్ ఇంకా వెస్ట్రన్ టాప్స్ కొన్ని అట్లా షాపింగ్ అయ్యింది బాగా. అండ్ కొన్ని రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా తీసుకున్నా. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డ్రెస్ మెటీరియల్స్, జ్యువెలరీ నా ఫోకస్ అనమాట. ఎందుకంటే మా మమ్మీకి తీసుకోవాలి కొన్ని డ్రెస్ మెటీరియల్స్, జ్యువెలరీ అడిగింది మా మమ్మీ. బట్ అసలు అంత టైం స్కోప్ లేకుండే. అండ్ సంక్రాంతికి నాకు అర్జెంట్గా డ్రెస్సెస్ కూడా కావాలి, అందుకే ఇంకా నేను ఐ స్కిప్డ్ ఇట్ ఆఫ్. ఇట్లా హల్వా ఇవన్నీ ఉంటాయి గైస్. ఆబ్వియస్లీ నేను ఇంక స్వీట్ మానేశాను కదా, ఓన్లీ ఫెస్టివల్కి తింటున్నా. సో నేనేం తీసుకోలేదు. అండ్ ఇట్లా డ్రెస్ మెటీరియల్ షాప్స్లో 999 అని ఉంటే ఇంక 999 అనమాట, అంతకుమించి తగ్గించరు. కాకపోతే యాజ్ ఐ టోల్డ్ యూ, ఈసారి అంత టైం సరిపోలేదు. హోమ్ డెకార్ కూడా అవసరం ఉండింది, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లోకి ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోకి అట్లా అవసరం ఉండింది. కాకపోతే ఏం తీసుకోలేదు, యాజ్ ఐ టోల్డ్ యూ అసలు టైమే లేకుండే. సో నెక్స్ట్ టైం వీటికే ప్రయారిటైజ్ చేసుకుంటా. చూడాలి, అప్పుడు కూడా ప్రాపర్ వీటి మీద ఫోకస్ చేస్తూ వ్లాగ్స్ తీస్తా అనమాట. ఇప్పటి వరకు లైక్ డ్రెస్సెస్ అట్లా వాటి మీద ఫోకస్ ఉండింది కదా. ఇక్కడ పూసల దండలు కూడా రిక్వైర్మెంట్ ఉంది నాకు. బట్ అన్నీ ఇంకా సరిపోదు గైస్, 4-5 అవర్స్ అసలు సరిపోదు నడవడానికి, లైక్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయిపోతుంది మొత్తము. ఇట్లాంటి గోల్డ్ జ్యువెలరీ మీద అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, ఊరికే వీడియో తీసాను అంతే. అండ్ ఈ పూసల దండలు అలాంటివి కూడా బాగున్నాయి అసలు. ఐ షుడ్ హ్యావ్ టేకెన్ ఇట్. ఏంటో సరే కాసేపు ఆగి తీసుకుందాం, రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకునేసరికి అయిపోతుంది టైము. 350 రూపీస్ 250 రూపీస్లోనే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి అసలు, బయట కూడా అంత తక్కువకు దొరకవేమో. సో ఇట్స్ ఓకే, ఇంకా అయిపోయింది కదా, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇవే తీసుకుంటా. చూడండి చాలా ప్రెటీ ఉన్నాయి నెక్లెస్లు ఇలాంటివన్నీ. అండ్ ఇప్పుడు స్టైలిష్ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి గైస్ ఇక్కడ. నేను లాస్ట్ వ్లాగ్లో ఈ వ్లాగ్లో రెండిట్లో కూడా నేను ఒకటి కవర్ చేయలేకపోయాను. ఏది అంటే జెయింట్ వీల్ ఇంకా కొలంబస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, నా ఫేవరెట్ అసలు. చిన్నప్పుడు లైక్ చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తొస్తాయి అనమాట నాకు అలాంటి రైడ్స్ చేస్తే. మొన్న కవర్ చేయలేకపోయాను, ఇవాళ కవర్ చేయలేకపోయాను. అంటే అంత లైక్ ఇన్వాల్వ్ అయిపోతాం గైస్ షాపింగ్లో. అండ్ నాకు షాప్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మార్నింగ్ 11కి వచ్చేయండి, మీకు మంచిగా టైం సరిపోతుంది. 11-12 కల్లా ఓపెన్ చేసేస్తున్నారంట షాప్స్ అన్నీ. నేను షాక్ అయ్యాను, అంటే నెట్లో చూస్తే టైమింగ్ 4 అని ఉంటుంది కదా, వాళ్ళు అంటున్నారు అసలు పొద్దున్న 12కి వస్తే ఎవ్వరు ఉండరు, మీరు స్లోగా అన్నీ చేసుకొని సాయంత్రానికి జెయింట్ వీల్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఓకే, ఈసారి ట్రై చేద్దాంలే అనుకున్నా. అండ్ తినే వాళ్ళకి మస్కటీ ఐస్ క్రీమ్స్, కార్పెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కార్పెట్స్ కూడా చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి, ఇంకొంచెం బార్గెన్ చేస్తే తగ్గిస్తారు. నేను అడిగాను అనమాట, నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అంటే తగ్గిస్తాం అంటున్నారు అనమాట. సో ఎంతో చెప్పండి అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తగ్గిస్తాము, ఇప్పుడైతే ఎంత ఎంఆర్పీసే చెప్తాము అని అన్నారు. సో ఇప్పుడు చూపించేవన్నీ అరౌండ్ 1500-2000 అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇవి ఒకవైపు చూస్తే ఒక కలర్ ఉంటాయి, ఇంకో వైపు చూస్తే ఇంకో కలర్ ఉంటాయి. ఇక్కడ రకరకాల స్టైల్స్ ఉన్నాయి, టర్కిష్ డిజైన్స్ ఉన్నాయి, కాశ్మీరీ స్టైల్స్ ఉన్నాయి, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. కాశ్మీరీవి నాకు చాలా ఇష్టం, కాకపోతే మా ఇంటికి మ్యాచ్ అవ్వవు. అండ్ నేను ఎప్పుడు ఇంకా కాంటెంపరీవి తీసుకుంటా, ఏవి ట్రెండింగ్లో ఉంటే ఇంకా అవేవి ఎండప్ టేకింగ్. ఈసారి ఏం తీసుకోలేదు, బికాజ్ అప్పటికే బ్యాగులు ఫుల్గా ఫిల్ అయిపోయి అసలు చేతులు పెయిన్ అనమాట మాకు. ఇంకా అప్పటికి 10 అయింది, ఇంకా జస్ట్ కవర్ చేయడానికే వచ్చాను ఇవన్నీ. అండ్ డెకార్వి కూడా చెప్పా కదా, ఈసారి ఖచ్చితంగా ఐ పర్చేజ్ అండ్ షో యూ క్లియర్లీ అసలు ఏంటి ఒక్కొక్కటి ఎంత ప్రైస్ ఏంటి అని చెప్పి. ఇప్పుడైతే నాకు అర్థమైంది ఏంటంటే ఒక మీడియం కూజా ఉంది చూసారా అక్కడ, అలాంటివి 2000 చెప్తున్నారు, అంటే బార్గెన్ చేస్తే 1000కి ఇస్తారు. ఐ వాంట్ టు షేర్ సంథింగ్ బ్యూటిఫుల్ దట్ హ్యాపెండ్. సో నేను ఈ స్టోర్కి వెళ్ళి లైక్ నార్మల్గా నాకు నచ్చిన వీడియోస్ నేను తీసుకుంటున్నా, లైక్ వ్లాగ్లో పెడదామని చెప్పి. అప్పుడు వాళ్ళు అడిగారనమాట, విల్ యూ మేక్ అ వ్లాగ్, అంటే మాది ఒక వ్లాగ్ చేస్తావా, వి విల్ పే యూ సంథింగ్ అని చెప్పి అడిగారు. అంటే నా ఛానల్ చెక్ చేశాకే అడిగారు, నా ఇన్స్టా అది చూసాక. ఐ వాజ్ సో హ్యాపీ అసలు, లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా నాకు ఒక ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పి. అండ్ లైక్ వాళ్ళలోనే ఒక ఆయన హెల్ప్ చేశారనమాట ఈ వీడియోస్ తీయడానికి, బికాజ్ నా కజిన్స్ కూడా కొంచెం షాపింగ్ ఉండే అండ్ వాళ్ళకి అంత రాదు వీడియోస్ తీయడము. సో ఇంకా వాళ్ళే హెల్ప్ చేశారు. అండ్ అక్కడ కలెక్షన్ అయితే సూపర్ ఉంది గైస్, ఎవ్రీ వన్ విల్ లవ్ దిస్ కలెక్షన్.
కొంతమందికి బ్రైట్ కలర్స్ ఇష్టం, కొంతమందికి పేస్టల్స్ ఇష్టం, కొంతమందికి హెవీ డ్రెస్సెస్ ఇష్టం, కొంతమందికి లైక్ సింపుల్లోనే లైట్ వెయిట్ అట్లా ఉన్న కాస్ట్లీ డ్రెస్సెస్ అట్లాంటివి నచ్చుతాయి. సో ఇట్లా ఒక్కొక్కరికి తగ్గట్టు ఒక్కొక్కరి టేస్ట్లో తగ్గట్టు ఒక్కొక్కరికి ఉన్నాయన్నమాట. సో నాకు అది బాగా నచ్చింది ఈ షాప్ గురించి అయితే. అండ్ ఇక్కడ చాలా వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి అండ్ మెనీ లైక్ మెనీ మోడల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అండ్ వాళ్ళు కూడా బాగానే అసిస్ట్ చేస్తారు. మనము హెల్ప్ అడిగితే ఇది చూపించండి, ఆ కలెక్షన్ చూపించండి అంటే మ్యాక్సిమం అన్నీ ఇట్లా హ్యాంగ్ చేస్తున్నాయి కాబట్టి ఇట్స్ ఈజీ టు పిక్ ఆల్సో. అండ్ ఇట్లా హెవీ బ్రైడల్ స్టఫ్ కూడా ఉన్నాయి, చాలా హెవీ ఉన్నాయి అసలు. వర్క్, స్టోన్ వర్క్, రియల్ లైక్ ప్రాపర్ స్టోన్ వర్క్ అనమాట అది. అండ్ ఇట్లా కొన్ని ఇది నాకు పర్సనల్గా తీసుకుంటున్న డ్రెస్సెస్. సో ఈ 4లో ఒకటి తీసుకోవాలనేది అప్పుడు కన్ఫ్యూజన్ అనమాట. సో అన్నిటికీ వీడియో తీసుకొని చూసుకుంటున్నా. సో అప్పటికి టైం 10:30 అయిపోయింది, ట్రై చేసే టైం లేదు. ఆ వైలెట్ది బాగుందా, ఈ బ్లాక్ది బాగుందా, లేకపోతే ఈ పర్పుల్ది బాగుందా, ఈ లైట్ గ్రీన్ది బాగుందా, ఏది బాగుందో కమెంట్ చేయండి. 10:45కి లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి, కానీ నా కజిన్కి గుర్తొచ్చింది తనకి చెప్పులు రిక్వైర్మెంట్ ఉందని. సో గబగబా వచ్చి చెప్పులు అయితే తీసుకున్నాను. Oh my god, we have got a lot of things. ఇంటికి వెళ్ళి చూపించండి. Too much అసలు. అసలు లేడీసే లేరా? వాట్ ఈస్ ద టైమ్ ఆశ? ఆశ దేది? ఓ నేను పట్టుకున్నా. ఆశ వాట్ ఈస్ ద టైం? 11 అయింది. రేపు ఆఫీస్కి పోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఆఫీస్కి వెళ్ళాలి రేపు. I don't know where I am. ఇవాళ ఆఫీస్ ఏమైంది? Did we have dinner? No. ఇవాళ ఆఫీస్ ఏమైంది? We have to rush. Last metro 11:30. వద్దు, కావాలి అన్న 11:30కి లాస్ట్ మెట్రో. సో 11:30కి లాస్ట్ మెట్రో కాదు, 11:20కి. మేము ఏదో ఇంకా ఎర్లీగా వచ్చాం ఎందుకైనా మంచిది అని చెప్పి. సో లక్కీగా దొరికింది. 11:30 అనుకొని ఉంటే బిస్కెట్ అయ్యేవాళ్ళం. అమీర్పేట్ వరకే టికెట్ తీసుకున్నాము, అక్కడి వరకే ఇచ్చారు కూడా, ఆ తర్వాత టికెట్ ఇవ్వము అని చెప్పారు. అండ్ లగేజ్, ఒక అమ్మాయి కూడా వచ్చింది, తన లగేజ్ తను తీసుకెళ్ళిపోయింది. ఓ ఈ బ్యాగ్ కూడా ఉందా? ఓకే ఓకే. ఇది పెద్ద బ్యాగ్, ఇది ఇంకొంచెం మీడియం బ్యాగ్. అమ్మా ఆశ, ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్? సో గుడ్. అంటే లైక్ చాలా తక్కువ రేంజ్లో గట్టిగా షాపింగ్ చేసినాం. 200, 300 చెప్పులు, టాప్స్. బట్ ఎన్ని కొన్నాం? ఒక లెక్క ఉందా? లెక్క లేదు, నాకు పొందలేదు. ఓ మై గాడ్, మినిమం అస్సలు ఓపిక పోయింది. అట్లా ఏమనిపించలేదు కదా షాపింగ్ చేస్తున్నప్పుడు. ఇంకా ఉంటే బాగుండు. ఇంకా యాక్చువల్లీ ప్యాంట్స్ తీసుకుందాం అనుకున్నాం, అది తీసుకుందాం అనుకున్నాం, ఇవేం తీసుకోలేదు. నువ్వేమేమి తీసుకున్నావు? చెప్పులు, షార్ట్ టాప్స్, కుర్తీ సెట్స్, ఇంకా జ్యువెలరీ ఏం తీసుకోలేదు. వచ్చేటప్పుడు చూద్దాం అనుకున్నవన్నీ చాలా తక్కువ. ఫెస్టివ్ వేర్. అమ్మా అసలు కూర్చున్నామా ఎక్కడైనా? ఏమైనా తిన్నామా? అస్సలు తినడం లేదు, ఏమి లేదు అసలు. లైక్ సోయలేదు. లైక్ రన్నింగ్ ఫ్రమ్ when did we reach? I think 6. We reached at 6. 6 ఇప్పుడు టైం ఎంత? 11:30 and I woke up at 6:30 AM. అమ్మో, నేనే కొంచెం బెటర్. I woke up at 9:30. It's like 24 hours done. సో మనం ఈవినింగ్ 6 నుంచి 11 వరకు we were running కదా. సో అంటే 5 hours. చాలా యాక్చువల్లీ నేను అదే అమీర్పేట తిరిగి మళ్ళీ పోవాలేమో అనుకున్నా. 11:41. మాకు యాక్చువల్లీ అమీర్పేట వరకు టికెట్ ఇచ్చారు, కాకపోతే ఇప్పుడు రాయదుర్గ్ దగ్గర దిగి మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా పే చేస్తాం. ఎందుకంటే అమీర్పేట దగ్గర దిగి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళే బదులు ఇట్స్ బెటర్ కదా. అండ్ వీ ఫౌండ్ ద మెట్రో. సో ఫైనలీ స్టాప్డ్ ఇట్ ఫర్ us. ఎవరో ఇంకా ఎక్కుతున్నారు, మేము ఇంకొకళ్ళు అని చెప్పి ఇంకా మా కోసం ఆపారు.
ఓకే గర్ల్స్. అన్నిటికంటే నీకు బెస్ట్ నచ్చింది ఏంటి, లైక్ అవుట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్? అంటే ఇట్స్ లైక్ యూ లైక్ ఇట్ అట్ అ గుడ్ ప్రైస్, వర్తి అనిపించింది. కొలాబ్ వచ్చింది కదా, అది వాడు 10 minutesలో తీసేసాడు వీడియో, టపా 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 తీస్తాడు. సో అది లైక్ 2000 ఉంటుంది కదా, 2000. సో ఐ లైక్ ఇట్. ఓ నైస్. ఇట్స్ లైక్ 10 minutes ఆఫ్ వర్క్ అండ్ యూ గాట్ బట్ నాట్ అ ఫ్రీబీ. ఒక 30 minutes 1 hour వర్క్ అనుకో. 1 hour of work is one kurti set and that was really good. Really good. నెక్స్ట్ ఇంకొకటి చెప్పులు. మనకి ఎప్పుడు చెప్పులు వాట మాత్రం దొరకలేదు. యా, నో ప్రాబ్లం. ఇంకా అంటే లైక్ వీ హ్యావ్ గాట్ కార్డ్ సెట్స్ కదా, సో దట్ ఈస్ గుడ్ పార్ట్. ఐ లైక్ ది కోఆర్డ్ సెట్స్ ఆల్సో. 500 rupees చాలా బాగున్నాయి. అండ్ అదర్ వన్ ఐ లైక్ దిస్ సంక్రాంతికని చెప్పి వి గాట్ అ ఎల్లో కుర్తీ విచ్ హ్యాడ్ లైక్ బీడ్స్ హియర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ లైక్ ఎల్లో కుర్తీ సెట్ అనుకుంటా. ప్యాంట్ ఇవ్వలేదు కానీ ఫుల్ చున్నీ ఇచ్చాడు. అసలు ఆ చున్నీయే కొన్ని షాప్స్లో లైక్ ఒక 2,000 అలా ఉంది. బేరం ఆడితే మేము 1500కి ఇస్తాడు. సో వి బోత్ రియలీ లైక్ ఇట్. We both took సేమ్ same. థింగ్. ఆశ, వాట్ అబౌట్ యూ? నువ్వు చెప్పు, నీకేది నచ్చింది మొత్తం షాపింగ్? లైక్ రైట్ నౌ అసలు వాట్ ఐమ్ ఐ ఈగర్ టు వేర్ అట్లా అయితే మన చెప్పులు, అఫ్ కోర్స్ మనం ఎప్పుడు చెప్పులు కదా మన సైజ్ వల్ల. ఇంకొకటి ఏంటంటే ఆ షార్ట్ కుర్తీ సెట్స్ ఉన్నాయి కదా, కుర్తీస్ తీసుకున్నాం కదా ఫర్ 250 rupees ఐ థింక్. దోస్ వర్ క్రేజీ. 250కి అసలు ఏమొస్తుంది అసలు లిటరల్లీ. అవే మళ్ళీ కొన్ని షాప్స్లో 400 ఉంది, 500 ఉంది. సేమ్ పీస్ 500 కూడా ఉన్నాయి. నేను అవి 2 తీసుకున్నా. ఒకటే అసలు తీసుకోవాలనుకోలే, నువ్వు పట్టుకున్నావు గ్రీన్ ఫస్ట్. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే నాకు ఇంకోటి. యా, సో దాంట్లో ఆ పింక్ ఉంది కదా, పింక్ విత్ చికెన్ కర్రీ అండ్ గ్రే విత్ చికెన్ కర్రీ, దిస్ రియల్లీ గుడ్. నేను ఎప్పటి నుంచో చికెన్ కర్రీ తీసుకున్నాను కానీ ఇంత స్టీల్ డీల్లో తీసుకుంటాను అస్సలు అనుకోలేదు. యాక్చువల్లీ ఇవి షాప్లో అయితే కొంచెం ఎక్కువ పడాయి కదా మింత్రాలో. ఎందుకంటే ఆ నార్మల్ అదైతే మినిమం ఒక 500-600 అయినా అట్లా ఉంటుంది. అవును, కొంచెం తక్కువకే పడినట్టే. అవును. ఇంకా ఆ రెండు. ఇంకొకటి అంటే సంక్రాంతి కుర్తీ, అఫ్ కోర్స్ దట్ ఎల్లో కుర్తీ. ఇంకా ద పింక్ సెట్ దట్ వీ హ్యావ్ గాట్, కుర్తీ సెట్, ద సేమ్ షాప్, సేమ్ కొన్నాం. దట్ వాజ్ ఆల్సో గుడ్. Oh my god, you have taken another kurti set also there, right? మై మమ్మీ విల్ బీ హ్యాపీ, Yeah. మై మదర్ విల్ బీ హ్యాపీ. నేను నా బడ్జెట్ హ్యాపీ అయినా కాబట్టి షీల్ బి లైక్ యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ డ్రెస్సెస్, డీసెంట్ డ్రెస్సెస్. యూ డోంట్ హ్యావ్. యూ చిన్ని మమ్మీ ఏమంటుంది తెలుసా, చిన్ని టాప్స్ వేసుకొని వస్తావు. అంటే మన కుర్తీస్ టాప్స్ చిన్నగా ఉంటాయి కదా, చిన్నగా పీకిపోయినట్టు, ఇస్త్రీ చేస్తే కానీ అవి సెట్ అవ్వవు అలాంటివి. సో మా మమ్మీ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది ఇప్పుడు ప్రాపర్ డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ మీ మమ్మీకి నువ్వు తీసుకున్నావు కదా ఒక డ్రెస్? మమ్మీకి ఒక డ్రెస్ తీసుకున్నా. ఇంకొక ఆ 250 రూపీస్లో కూడా ఒక టాప్ మంచి కాటన్ ఉండింది. ఐ రియల్లీ లైక్ ఇట్. ఇఫ్ షీ డజంట్ లైక్ ఐ విల్ టేక్. సో ఆ రెండు కూడా బాగున్నాయి. అవర్ వ్యూవర్స్ వెదర్ దే వాంట్ టు కమ్ టు. ఎస్ ఫర్ షూర్. ఎందుకంటే ప్రతి డీల్ మనకి కొంచెం తక్కువకి వస్తే దట్ సాటిస్ఫాక్షన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్. అసలు చాలా హాఫ్ ప్రైస్ తగ్గింది అండ్ గుడ్ కలెక్షన్ కూడా. డెఫినెట్లీ అవును, నాకు కూడా హాఫ్కి హాఫ్ అనిపించినాయి అన్ని. ఆ ఎల్లోది అయితే నాకు ఎందుకు 1/3 ప్రైస్ అనిపించింది. ఎల్లో, చికెన్ కర్రీస్ అండ్ ఇంకేం తీసుకున్నాం, చెప్పులు ద వన్ దట్ విత్ ద బ్రౌన్ వన్ దట్ వీ హ్యావ్ గాట్ స్నఫ్ కలర్, అది నార్మల్గా అయితే మినిమం 1,000-1,500 ఉంటుంది. అండ్ మన సైజెస్ బ్రాండ్స్ డోంట్ మ్యానుఫ్యాక్చర్. సో దిస్ ఈస్ లైక్ ద బెస్ట్ పార్ట్. 42, నేనైతే 42 లోకల్ వాటిలో. నాది 42 లేదు కదా, 41 లాస్ట్ ఉన్నాయి. బట్ ఇంకా మనకి అవి దొరకలేదు. యా, సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అయితే నాకైతే. సో రేపు లేచి రేపు మార్నింగ్ లేచి శారీ వేసుకోవాలి అండ్ మ్యాచింగ్ అన్నీ చూసుకొని. ఐ థింక్ ఐవ్ గాట్ నెక్లెస్ కూడా అండ్ చెప్పులు కూడా మ్యాచింగ్. సో యా, బెస్ట్ పార్ట్. ఇమ్మీడియట్గా యూజ్ అయితే అంతకంటే ఇంకేం ఉంటుంది. యా, ఓకే, లెట్స్ ర్యాప్ అప్. ఇంకేమైనా నువ్వు చెప్పు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎస్. సో గైస్, యాక్చువల్లీ నాంపల్లి ఎగ్జిబిషన్ అంతా మంచిగా చూపించింది స్ఫూర్తి. సో ప్లీజ్ లైక్, share and subscribe and also comment which part of the video you liked more or which dress you liked more.
and which was a good deal. And yes, do subscribe for more videos like this. థ్యాంక్ యూ. అండ్ నువ్వు ఎప్పుడు తిన్నావు లాస్ట్ ఇవాళ? ఆ చిప్స్ కాకుండా 2-3 చిప్స్. So today I have given a party, biryani party. Madhyanam 1:30. సేమ్ నేను కూడా 1:30. 1:30. ఇప్పుడు టైం 12 అయింది. ఇప్పుడు తిందామా లైట్ అయింది ఇంకా? ఏదైనా లైట్ ఫ్రూట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే గైస్, Bye-bye. థ్యాంక్ యూ, బాయ్. ఆల్మోస్ట్ 12కి అయితే ఆటో ఎక్కాము అండ్ ఇంటికి వెళ్ళేసరికి ఒక 12:30 అయింది. కొంచెం ఫ్రెష్ అయ్యేసరికి 1 అయింది. 1కి ఇట్లా డ్రెస్సెస్ అన్నీ నేను అరేంజ్ చేశాను అనమాట. అసలు ఏం తీసుకున్నాం, ఎన్ని తీసుకున్నాం, బడ్జెట్ ఏంటి అట్లా చూడడానికి. ఇంకా లేట్ అయిపోయిందని నా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, సో నా కజిన్తో కూడా ట్రై ఆన్ చేపించేసి వీడియోస్ తీసేసుకున్నాను నెక్స్ట్ వ్లాగ్లో యాడ్ చేయడానికి. అండ్ నా డ్రెస్సెస్ ఇంటికి తీసుకెళ్ళిపోయాను నెక్స్ట్ మార్నింగ్. అండ్ ఇంట్లో నాది ట్రై ఆన్ హాల్ ఉంటుంది, సో రెండు మెర్జ్ చేసి నెక్స్ట్ వీడియోలో ఇట్ విల్ బీ అ వెరీ లెంతీ ట్రై ఆన్ హాల్ విత్ లాట్స్ ఆఫ్ ఐటమ్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రైజెస్ ఆల్సో. మీరు ఖచ్చితంగా అది మిస్ అవ్వద్దు. బట్టల షాప్ తీసుకోవడానికి తెచ్చినట్టుంది కదా, కొన్ని సేమ్ డ్రెస్సెస్ కూడా తీసుకున్నాము. మ్యాక్సిమం ఏంటంటే లైక్ సంక్రాంతికి సెట్ అయ్యేటట్టు పార్టీ వేర్, ఇంకా కొన్ని వెస్ట్రన్ వేర్, కొన్ని లైక్ క్యాజువల్ వేర్, ఆఫీస్ వేర్ అలా తీసుకున్నాము. సో వీటి ప్రైజెస్ అన్నీ చాలా క్లియర్గా నేను ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. డ్రెస్సెస్ చూసిన దానికన్నా ట్రై చేస్తే అర్థమవుద్ది కదా నిజంగా డ్రెస్ బాగుందా లేదా అని. సో నా ట్రై ఆన్ హాల్ ఖచ్చితంగా చూడండి. అండ్ ప్రైజెస్ కూడా ఉంటాయి కాబట్టి మీకు అది సెట్ అవుద్దో లేదో అర్థమవుతుంది. అండ్ మీరు వెళ్ళగానే లైక్ కొంచెం పిక్ చేసుకోవచ్చు అలాంటి ఐటమ్స్ అన్నీ. సో డెఫినెట్లీ ఆ వీడియో మిస్ అవ్వద్దు. ఈ బ్యాగ్ కూడా ఎంత బాగుంది కదా. సో యా, వీ బోత్ బాట్ వన్ ఫర్ ఈచ్ అదర్. ఇవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో కవర్ చేస్తాను క్లియర్గా. నాకు ఆఫీస్ ఆఫ్టర్నూన్ నుంచి కాబట్టి ఇంకా నేను కాసేపు ఇవన్నీ సర్ది పడుకున్నా. అండ్ నా కజిన్ అయితే పాపం నిద్రపోయింది. ఇంకా ట్రై ఆన్ హాల్ చేయడమే గ్రేట్ అసలు ఆ టైంలో అనిపించింది. నేను కొన్ని ట్రై ఆన్వి చేసినవి ఫొటోస్ యాడ్ చేస్తున్నాను, కాకపోతే ఇవి నేను డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలోనే క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఇంకా టైం కూడా అయిపోయింది ఈ వీడియోకి. వెస్టర్న్, ఇండియన్, ఇంకా కొంచెం క్యాజువల్ వేర్, ఆఫీస్ వేర్ ఇట్లాంటివన్నీ తీసుకున్నా కదా. సో ఇట్ విల్ బీ అ వెరీ వెరీ గుడ్ హాల్ గైస్, డు నాట్ మిస్ ఇట్. అండ్ ఇవన్నీ నాకు సూట్ అయినాయి. నేను అక్కడ ట్రై చేసి తీసుకోవడం వల్ల, ట్రై చేయకపోయింటే సూట్ అయ్యేవి కాదేమో. సో నాకైతే బాగా నచ్చినాయి నేను తీసుకున్న డ్రెస్సెస్ అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.